హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది అమ్మా. ఏమైనా వేడిగా స్నాక్స్ చేసి పెట్టు అంటే మా పిల్లలకి నేను చల్ల పునుగులు వేసి పెట్టానండి. చాలా బాగున్నాయి కదా చూడడానికి, తినడానికి కూడా చాలా టేస్టీగా క్రంచీగా ఉన్నాయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ చూసేద్దాం పదండి. వీటి కోసం బాగా పులిసిన మజ్జిగను తీసుకుని దానిలో 2 కప్పుల బియ్యపు పిండి, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కరాచీ నూక వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాయండి. ఒక 1 అవర్ తర్వాత ఈ మిశ్రమంలోకి బాగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత తగినంత సాల్టు, కొంచెం కడుపు నొప్పి సోడా వేసుకుని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల బజ్జీ అనేది సాఫ్ట్గా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల కింద వేసుకున్నాయి. పునుగులు చక్కగా రౌండ్గా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు, తినడానికి చాలా బాగుంటాయి. వీటికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ అయితే తీసుకున్నాను. ఈ రైనీ సీజన్లో చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా ఉన్న స్నాక్ ఐటమ్ ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.